అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఏదైతే ఒడిసీ 1 టెక్స్ట్ బుక్ ఉందో దానికి సంబంధించి ఎగ్జామ్ పేపర్ ఇది. యానోటేషన్స్ అనేవి ఉంటాయండి. ఎన్ని మార్కులకు ఉంటాయంటే 16 మార్కులకు ఉంటాయి. ఈ 16 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక 8 మార్కులేమో ప్రోజ్ నుంచి వస్తే ఇంకో 8 మార్కులేమో పోయట్రీ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం యానోటేషన్స్ అని ఎలా రాయాలి అంటే ఇక్కడ మనకు ఒక్కో దానికి వచ్చేసి 4 మార్కులు ఉంటాయండి. 4 మార్కులు ఏం రాయాలో ఇక్కడే చెప్పడం జరుగుతుంది. లెసన్ పేరు రాయాలి అండ్ ఆ లెసన్ యొక్క ఆథర్ ఎవరో రాయాలి. ఆ తర్వాత వచ్చేసి కాంటెక్స్ట్ ఏంటో రాయాలి అండ్ క్రిటికల్ అప్రిషియేషన్ అనేది రాయాలి. మనం యానోటేషన్ రాస్తున్నాము అంటే లెసన్ పేరు, ఆథర్ అండ్ సందర్భం అండ్ క్రిటికల్గా దాన్ని ప్రశంసించడం, క్రిటికల్లీ అప్రిషియేషన్, ఈ 4 అంశాలని మనం రాయాల్సి ఉంటుంది. ఎట్లా రాయాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ లెసన్ మొదటి లెసన్లోనే ఉన్నటువంటి మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ లోన ఉన్నటువంటి ప్రశ్నని మనం తీసుకుందాం. ఈ విధంగా ఇస్తారని, ఐ వాక్డ్ ఇన్ టు దట్ రీడింగ్ రూమ్ ఏ హ్యాపీ హెల్దీ మ్యాన్, ఐ క్రాల్డ్ అవుట్ ఎ డిక్రెపిట్ రెక్. చూడండి, మనం టెక్స్చువల్గా అన్నీ చదివి ఉంటేనే ఏ సెంటెన్స్ ఇచ్చారు, ఏ పాఠ్యాంశంలో నుంచి ఇచ్చారు అనేది అర్థమవుతుంది. లేకపోతే కష్టంగా ఉంటుంది. దాన్ని సాల్వ్ చేయడానికి మీకు ఈజీగా నోట్స్ అనేది ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ ప్లేలిస్ట్, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి టోటల్ ప్లేలిస్ట్ అనేది వీడియోస్ అనేవి మీకు ఇక్కడ ఉన్నాయి. మీరు కనుక చూస్తే వీటిని ఈజీగా గుర్తుపట్టేస్తారు ఏ లెసన్ అనేది ఎలా రాయాలి. 4 మార్కులకి నేమ్ ఆఫ్ ది లెసన్. ఈ ఐ వాక్డ్ ఇన్ టు దట్ రీడింగ్ రూమ్ ఏ హ్యాపీ హెల్తీ మ్యాన్, చాలా ఆరోగ్యంగా తాను మ్యూజియంలో ఉన్నటువంటి రూమ్లో కడుగుపెట్టాడు. కానీ చివరికి శిథిలావస్థలో ఉన్నటువంటి వ్యక్తిలాగా బయటికి పాక్కుంటూ వచ్చాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది? నేమ్ ఆఫ్ ది లెసన్ మెలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, నేమ్ ఆఫ్ ది రైటర్ జెరోమ్ కే జెరోమ్. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్న నేమ్ ఆఫ్ ది లెసన్, నేమ్ ఆఫ్ ది రైటర్ అంటే మనకిచ్చినటువంటి ప్రశ్నాపత్రంలో లెసన్ నేమ్ రాయమన్నాడు, ఆథర్ నేమ్ రాయమన్నాడు. కాబట్టి మనం ఏం చేసామంటే నేమ్ ఆఫ్ ది లెసన్ మెలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం వల్ల కలిగే జబ్బు, అండ్ నేమ్ ఆఫ్ ది రైటర్ వచ్చేసి జెరోమ్ కే జెరోమ్ రాయడం జరిగింది. ఆ తర్వాత ఏలో 1, 2 రాసాం. బి అనమాట ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇది? అదిగోండి, ఏ ఏం చెప్పాడు? లెసన్ నేమ్, ఆథర్. బి ఏం చెప్పాడు? కాంటెక్స్ట్ అండ్ క్రిటికల్ అప్రిషియేషన్. సందర్భం ఏంటి? దిస్ లైన్ ఈజ్ ఫ్రమ్ ద పార్ట్ వేర్ ద narrator స్టార్ట్స్ రీడింగ్ బుక్స్ అబౌట్ హెల్త్. బాగా మ్యూజియంకి వెళ్తాడు. మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ రోగాల పుస్తకం ఒకటి ఉంటుంది, అది తీసుకుంటాడు. అట్ ఫస్ట్ హీ ఫీల్స్ ఫైన్, మొదట్లో చాలా చక్కగా ఆస్వాదిస్తా ఒక్కొక్కటి యాక్చువల్గా హే ఫీవర్ గురించి తెలుసుకోవడానికి అతను ఓపెన్ చేస్తాడు. చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. బట్ ఆఫ్టర్ రీడింగ్ టూ మచ్, చాలా ఎక్కువ చదివేసిన తర్వాత హీ బికమ్స్ స్కేర్డ్ అండ్ థింక్స్ హీ సిక్, చాలా భయపడిపోతాడు. అతను చాలా జబ్బులు ఉన్నాయని ఫీల్ అయిపోతాడు. హీ ఫీల్స్ లైక్ హిస్ హెల్త్ వాజ్ వర్స్ అండ్ ఈవెన్ తో నథింగ్ ఈజ్ రియల్లీ రాంగ్ విత్. యాక్చువల్గా అతనికి ఏం కాలా, కానీ అతను చదివే కొద్దీ ప్రతి రోగ లక్షణం అతనిలో ఉందని ఊహించుకొని భ్రమపడిపోయి హైపోకాండ్రియాక్ అయిపోయి, అసలు తన ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వేరేవాడు తన భయాన్ని చాలా ఎన్కాష్ అనేది చేసుకునేవాడు అన్నమాట. ఇది సందర్భం. ఓ మ్యూజియంకి వెళ్ళడం, అక్కడ రోగాల పుస్తకం ఉండడం, అది చదవడం, ఏ ఫీవర్ గురించి తెలుసుకోవాలనుకుంటాడు. కానీ టోటల్గా ఏం జరుగుతుంది? అన్ని రోగాల గురించి తెలుసుకుంటాడు, అన్ని రోగాలు తనలో ఉన్నాయని భ్రమిస్తాడు. క్రిటికల్ అప్రిషియేషన్, ఇదేంటంటే మన ఓన్గా మనకేం అర్థమైంది, సత్విమర్శ, దాన్ని ప్రశంసించడం, మోరల్ రాయడం, ఇవన్నీ అనమాట. జెరోమ్ కే జెరోమ్ షోస్ అస్ హౌ ఓవర్ థింకింగ్ కెన్ కాజ్ పీపుల్ టు ఫీల్ సిక్ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్. ఏం అర్థమవుతుంది దీని నుంచి అంటే, ఓవర్గా ఆలోచిస్తే అన్నీ కూడా మన మీదే పడ్డట్టు ఉంటాయి, అన్నీ కూడా మనకే వచ్చినట్టు ఉంటాయి.
అన్నీ ప్రతీది కూడా మనం ఓవర్‌గా ఆలోచిస్తే అది పెద్ద శాపం, పాపం అయిపోయిద్దనమాట. చిన్నది కూడా. The narrator's mind changes from being happy to feeling bad because he imagined problems after reading too much. చాలా ఎక్కువ చదివేసి అన్ని ప్రాబ్లమ్స్‌ని తనకే అప్లై చేసేసుకుంటాడు. దీంతో తానొక వ్యాధుల కార్ఖానాగా, ఒక వ్యాధుల పుట్టలాగా ఫీల్ అయ్యి, ఒక మెడికల్ స్టూడెంట్ ఈజీగా తనను గనక స్టడీ చేస్తే చాలు గొప్పోడైపోతాడు. ఇంక పెద్ద అతనికి ఈ ఏది ఈ యొక్క పెట్టుకొని క్లినిక్ పెట్టుకొని ఒక్కొక్కరిని టెస్ట్ చేయనక్కర్లా. నన్ను చూస్తే చాలు అన్ని రోగాలకి నేనే ఒక మ్యూజియం లాగా ఫీల్ అవుతాడనమాట. దిస్ ఈస్ అ ఫన్నీ వే ఆఫ్ షోయింగ్ హౌ వరింగ్ టూ మచ్ కెన్ మేక్ స్మాల్ థింగ్స్ సీమ్ మచ్ వర్స్ దాన్ దే రియల్లీ ఆర్. చిన్న చిన్న విషయాలు చాలా పెద్దగా కొండల్లాగా కనబడతాయి అతిగా ఆలోచించడం వల్ల. అదే జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం లైఫ్‌లో. యాక్చువల్‌గా ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే కొంత వయసు అయిపోయిన తర్వాత ఈ కొన్ని చిన్న చిన్నవి కూడా చాలా పెద్దగా చేసేసి భూతద్దం చూసుకొని దాన్ని చీల్చి చెండాడి చిన్న రంధ్రమైన దానిలో వేలు పెట్టి దాన్ని చించి పడేసి పెద్దగా చేసి గందరగోళం చేసేస్తాం. కాబట్టి మనం ఏదైతే అనుకుంటున్నామో మనకి ఎలా అనిపించిందో ఆ అప్రిషియేషన్ అనేది మనం ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇది దేంట్లో నుంచి అంటే మనం సెకండ్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్‌లోని 'యూ హావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్' బై స్టీవ్ జాబ్స్. ఇది దాంట్లోదనమాట. యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్. నువ్వు డాట్స్‌ని అంటే ఖాళీలు ఈ చుక్కలు కలపండి అని బొమ్మ ఉంటుంది. ఈ చుక్కలు జీవితంలో మనం పెట్టుకుంటూ పోతూ ఉంటాం. చివరికి గాని అర్థం కాదు అది ఏ బొమ్మగా రూపాంతరం చెందుతుందో. యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్వర్డ్. చివర్లో అంతా అయిన తర్వాత కలుపుకుంటా వెళ్తేనే మనకు ఒక ఆకారం కనబడుతుంది. ఎందుకలా? ఇప్పుడు ఈరోజు నేను చేస్తున్న పని రేపేం జరుగుతుందో నాకు తెలీదు. కానీ రేపు ఒక మంచి ఫలితం వచ్చినప్పుడు దానికి కారణం ఏందని వెతుక్కున్నప్పుడు చిన్న చిన్న చుక్కలు ఉంటాయి. అట్లానే ఇతని జీవితంలో కూడా స్టీవ్ జాబ్స్ నేమ్ ఆఫ్ ది స్పీకర్ ఎవరంటే స్టీవ్ జాబ్స్ ఇక్కడ. యూ హావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్. నువ్వు ఏదైతే ప్రేమిస్తావో దాన్ని కనుక్కోవాలి ముందు. దాంట్లోనే ఆనందిస్తాను. కాంటెక్స్ట్ సందర్భం ఏందంటే స్టీవ్ జాబ్స్ సేస్ దీస్ వర్డ్స్ వైల్ నారేటింగ్ హిస్ ఫస్ట్ స్టోరీ ఇన్ స్టాన్ఫోర్డ్ కమెన్స్మెంట్ అడ్రస్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? అక్కడ గ్రాడ్యుయేషన్ వచ్చినటువంటి పిల్లలతో మాట్లాడడానికి. మాట్లాడేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. నేను అసలు గ్రాడ్యుయేషన్ చేయలేదు. గ్రాడ్యుయేషన్ చేయడానికి నేను ఒక ఇంతే ఖరీదైనటువంటి ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నేనేం చేశానంటే నా 6 నెలలు కూడా కాలేదు. నా తల్లిదండ్రులు, పెంపుడు తల్లిదండ్రులు ఏదైతే దాచిపెట్టారో ఆ అమౌంట్ మొత్తం అయిపోయింది. రిఫ్లెక్టింగ్ ఆన్ హౌ డ్రాపింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్ లెడ్ హిమ్ టు డిస్కవర్ హిస్ ఇంట్రెస్ట్. రీడ్ కాలేజ్ అని ఉంటుంది. మానేస్తాడు. అయితే ఆ రీడ్ కాలేజ్‌లో ఎక్కడ చూసినా గానీ అందమైన కాలిగ్రఫీ ఉంటుంది. ఆ కాలిగ్రఫీ క్లాస్‌కి జాయిన్ అవుతాడు తాను కాలేజ్ మానేసిన తర్వాత. హి ఎంఫసైజ్డ్ దట్ వి కెన్ ఓన్లీ మేక్ సెన్స్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ వెన్ హి లుక్ బ్యాక్ ఎట్ దెమ్ లేటర్ ఇన్ లైఫ్. ఇంకా రాయొచ్చు. తర్వాత అతను ఏదైతే కాలిగ్రఫీ నేర్చుకున్నాడో దాన్ని మ్యాకింతోష్ కంప్యూటర్స్‌లో వాడడం. మ్యాక్‌ని చూసి విండోస్ వాళ్ళు కూడా ఆ ఫాంట్స్‌ని అలాంటి ఫాంట్స్‌ని ఇప్పుడు ఎన్నో ఫాంట్స్ ఉంటాయి. మారిపోతూ ఉంటాయి. అదిగోండి ఇది చూసారా బోల్డ్‌గుంది. ఇది చూసారా మామూలుగుంది. వీటిని కూడా మనం ఏందంటే రకరకాలుగా రకరకాల ఫాంట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి ఇయన్నీ కూడా ఫాంట్స్ అన్నమాట. రకరకాల ఫాంట్స్. అయన్నీ ఎక్కడి నుంచి వచ్చినియి? కేవలం స్టీవ్ జాబ్స్ తాను కాలేజీ మానేయడం వల్ల. నిజంగానా? అంటే మానేయడం వల్ల టైం దొరికింది. కాలిగ్రఫీ క్లాస్‌కి వెళ్ళాడు. అది ఏం జరిగిందంటే కంప్యూటర్‌లో తాను తయారు చేసినప్పుడు ఆ రైటింగ్‌నే పెట్టడం జరిగింది. దాన్నే విండోస్ కూడా ఫాలో అవ్వడం జరిగింది. క్రిటికల్ అప్రిషియేషన్ అంటే ఏంది? మనకి ఏమనిపిస్తుంది? ఏందంటే మనం ప్రశంసించడం. ఎంత చక్కగా చెప్పాడు, బాగా చెప్పాడా లేదా? ఏదైనా అవసరమైతే విమర్శించడం కొద్ది మోతాదులో. In his commencement speech, You Have Got to Find What You Love, delivered at Stanford University in 2005, Steve Jobs shares 3 personal stories that offer profound life lessons. ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2005లో పిల్లల ముందు మాట్లాడేటప్పుడు 3 స్టోరీస్
చెప్పడం జరుగుతుంది. కనెక్ట్ ద డాట్స్, లవ్ అండ్ లాస్, డెత్ అనేటటువంటి 3 స్టోరీలు ఉంటాయి. ద ఫస్ట్ స్టోరీ కనెక్టింగ్ ద డాగ్ ఫోకస్ ఆన్ హిస్ డెసిషన్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ హౌ దట్ అన్ఎక్స్పెక్టెడ్ చాయిస్ laid the foundation for future innovation. ఆ కాలేజీ మానేయడం, ఆ దొరికినటువంటి టైంలో కలిగ్రఫీ క్లాసులకు వెళ్ళడం, అక్కడ తన జీవితంలో తర్వాత తనకేందంటే ఒక షెడ్డులో మ్యాక్ కంప్యూటర్స్ని తన ఫ్రెండ్తో పాటు కనుక్కున్నప్పుడు, ఆ కంపెనీ పెడుతున్నప్పుడు మ్యాక్ కంప్యూటర్స్లో ఈ ఫాంట్లని చొప్పించడం జరిగింది. అతను కనుక చేయకపోతే ఇప్పుడు మనం చూస్తున్న రకరకాల ఫాంట్స్ ఉండేవే కాదు. ఇది ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు అంటే అంతా అయిపోయిన తర్వాత, అరే నిజంగా కదా, నేను గనక కాలేజీ మానకపోతే ఈ ఫాంట్స్ ఉండేవి కాదు కదా అనిపించింది. అంతే తప్ప ఆ రోజు కాలేజీ మానేస్తున్నప్పుడు నేను ఈ ఫాంట్స్ నేర్చుకుంటా, ఈ ఫాంట్స్తో నేను కనిపెట్టబోయే కంప్యూటర్లో పెట్టబోతున్నాను, నేను పెద్ద కోటీశ్వరుడు, ఏం తెలీదు. జాబ్స్ కుడ్ నాట్ సాటిస్ఫైడ్ స్పెండింగ్ హిస్ పేరెంట్స్ సేవింగ్స్ ఆన్ ఏ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్. కాబట్టి తాను ఏదైతే పెంపుడు తల్లిదండ్రులు మొత్తం 6 నెలల్లోనే మొత్తం వాళ్ళు సంపాదించి కూడబెట్టిందంతా ఖర్చు అయిపోయింది. ఏముంది, ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు, ఇతను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవ్వాలని ఒత్తిడి చేశాడు. సో హీ ఫాలోడ్ హిస్ క్యూరియాసిటీ. కాబట్టి ఇక ఖర్చు పెట్టడానికి ఏం లేదు, 6 నెలలకే అయిపోయింది. కాబట్టి తను ఏం చేశాడంటే కాలిగ్రఫీ క్లాసులకి అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అంతా కూడా తనకి చాలా టైం ఉంది కాబట్టి, ఇంకా చేయడానికి ఏం లేదు కాబట్టి ఎట్లా ఉన్నాడంటే హాస్టల్లో ఫ్రెండ్స్ని అడిగి ఆ నేల మీద పడుకుంటా ఆ విధంగా తానైతే నేర్చుకున్నాడు కాలిగ్రఫీ క్లాసెస్కి వెళ్ళి. సో అన్రిలేటెడ్ దెన్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాకింతోష్ టైపోగ్రఫీ. మ్యాక్ యొక్క ఏవైతే టైపు చేస్తామో లెటర్స్, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు మీకు కనబడుతుంది ఒక టైపోగ్రఫీ. ఇదంతా ఈ స్టోరీ టీచర్స్ us టు ట్రస్ట్ అవర్ ఇన్స్టింక్ట్స్. మన లోపల ఉన్నటువంటి ఇన్స్టింక్ట్ అంటే ఏంది, గాఢంగా అనిపిస్తుంది, ఇది చెయ్యి, ఇది చెయ్యి, పాజిటివ్, నెగిటివ్ కాదు, పాజిటివ్, ఇది చెయ్యి, ఇది చేస్తే మనం వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. కాబట్టి అలాంటివి ఏంటంటే మనల్ని కొంచెం ఎత్తైన స్థాయికి తీసుకువెళ్తాయి ఇన్స్టింక్ట్స్ అనేవి. అతనికి అనిపించింది ఆ కాలేజీలో ఆ రైటింగ్స్ ఎక్కడ అరే భలే బాగుంది, మనం కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ బిలీవ్ ద డాట్స్ విల్ కనెక్ట్ లేటర్ ఇన్ లైఫ్. నమ్మండి, మీరు నేర్చుకున్న ప్రతి కూడా డాట్ లాంటివి. ఒక రోజున టోటల్ డాట్స్ అని కలిస్తే ఒక అందమైన జీవితం అనేది ఏర్పడుతుంది. ఇది స్టీవ్ జాబ్స్ అయితే చెప్పింది. మనం ఈ విధంగా ఏం రాయాలి, యానోటేషన్, సందర్భ సహిత వ్యాఖ్యలు రాయాలి. ఏ పెట్టాలి, వన్లో నేమ్ ఆఫ్ ద లెసన్, నేమ్ ఆఫ్ ద స్పీకర్ లేదా నేమ్ ఆఫ్ ద ఆథర్ రాస్తాం, కాంటెక్స్ట్ రాస్తాం, క్రిటికల్ అప్రిషియేషన్ రాస్తాం. మీరు ఏదైతే నోట్స్ నేర్చుకుంటారో అది దాంట్లో ఉన్న పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా దీనికి బట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు దానికోసం మీకు ఉపయోగపడడానికి చక్కగా నోట్స్ అయితే ప్రిపేర్ చేయబడింది. అండ్ యూ కెన్ పర్చేస్ ఎక్కడి నుంచి అంటే డిస్క్రిప్షన్, ఈ వీడియో కింద మీరు టైటిల్ ఉంటుంది కదా, ఏదైతే యానోటేషన్స్ ఎలా రాయాలి దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అదిగోండి ఐమోజీ ఇంటర్నైన్, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.